నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మహారాష్ట్రలో భారీగా విస్తరించిన మొక్కజొన్న సేద్యం. దేశంలో డిసెంబర్ 30 నాటికి ప్రస్తుత రబీ సీజన్ మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 17.53 లక్ష హెక్టార్లు నుండి పెరిగి 18.93 లక్షల హెక్టార్లులో విస్తరించింది. మొక్కజొన్న సేద్యం శరవేగంతో విస్తరిస్తోందని, రబీ సీజన్ సాధారణ సేద్యం 2.58 లక్షల హెక్టార్లకు గాను డిసెంబర్ చివరి నాటికి 166% అనగా 4,30,268 హెక్టార్లలో విస్తరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది. జనవరి చివరి నాటికి చెరకు కోతలతో పాటు మొక్కజొన్న, శనగ, కుసుమల సేద్యం చేపట్టే అవకాశం ఉందని కూడా తెలిపింది. మొక్కజొన్న ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలోని సేద్యం దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రబీ సీజన్లో ఉత్పత్తి గణనీయంగా ఉండగలదని తెలుస్తోంది. ఇథనాల్ తయారీ కోసం మొక్కజొన్నను వినియోగిస్తున్నందున ధరలు తగ్గగలవని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తెలంగాణలో జనవరి 1 నాటికి రబీ మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2,60,121 ఎకరాల నుండి పెరిగి 5,14,803 ఎకరాలలో విస్తరించింది. మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో గత వారం 20 నుండి 30,000 బస్తాలు, జబల్పూర్లో ప్రతిరోజు 10 నుండి 15,000 బస్తాలు, చింద్వాడలో 10 నుండి 15,000 బస్తాల మొక్కజొన్న రాబడిపై నాణ్యమైన సరుకు 2,200 నుండి 2,300, మీడియం 2,000 నుండి 2,100, సాధారణ రకం 1,900 నుండి 2,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 90,000 నుండి 1,00,000 బస్తాల మొక్కజొన్న రాబడిపై ప్రతి క్వింటాలు 2,250 నుండి 2,450 ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని జడ్చర్ల, కేసముద్రం, సిద్దిపేట, మహబూబ్ నగర్, కల్వకుర్తి, వరంగల్ ప్రాంతాలలో ప్రతిరోజు 3 నుండి 4,000 బస్తాల రాకపై 2,280 నుండి 2,430 మరియు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, చీపురుపల్లి, సాలూరు మరియు పరిసర ప్రాంతాలలో 10 నుండి 12 వాహనాల మొక్కజొన్న రాబడిపై 2,300 నుండి 2,320, దేవరుప్పల్ డెలివరీ 2,540, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో 10 నుండి 15 వాహనాల రాకపై 2,300 నుండి 2,350 మరియు ఒడిశాలోని నౌరంపూర్లో 10 నుండి 15 వాహనాల మొక్కజొన్న రబడిపై 2,275 నుండి 2,300, విజయనగరం డెలివరీ 2,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.